సో హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం యూఏఎన్ నెంబర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కొన్ని కంపెనీస్లో ఈవెన్ ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో పిఎఫ్ గురించి కూడా చెక్ చేస్తున్నారు. అలాంటిది కొంతమందికి వాళ్ళ పేరు మీద అసలు యూఏఎన్ క్రియేట్ అయ్యిందో లేదో, అంటే లైక్ ఒక పర్సన్ ఒక ఎంప్లాయీగా ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటే డెఫినెట్గా ఈపీఎఫ్ ఉంటుంది, పిఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. బట్ కొంతమందికి మేబీ ఒక కంపెనీలో జాయిన్ అయ్యి మేబీ వితిన్ 1 month or 2 monthsలో ఎగ్జిట్ అయ్యారనుకోండి డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ వల్ల. అలాంటి సినారియోలో అసలు వాళ్ళ పేరు మీద యూఏఎన్ క్రియేట్ చేసిందో లేదో, అసలు వాళ్ళ పేరు మీద అసలు యూఏఎన్ ఉందో లేదో అని కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే, కొంతమందికి తెలీదు, అలా వాళ్ళ పేరు మీద ఉందో లేదో తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియో కంటిన్యూగా చూడండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ అదేవిధంగా మీ యూఏఎన్ నెంబర్ని మీరు తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మెంబర్ హోమ్ అని టైప్ చేయండి. ఓకే, సో మెంబర్ హోమ్ అంటే ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్. సో ఈపీఎఫ్ఓ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నది. సో ఇక్కడికి వచ్చినాక డ్రాప్ డౌన్లో మీ నో యువర్ యూఏఎన్ అని ఒక ఆప్షన్ అనేది ఉంది. ఓకే, నో యువర్ యూఏఎన్. సో దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత యూ నీడ్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇనీషియల్గా మీకు ఏవైతే రిజిస్టర్ నెంబర్స్ ఉంటాయి, మీకు ఒక 2 phone numbers ఉన్నాయి, దేన్నైతే మేజర్గా యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. నేను నా ఫోన్ నెంబర్ని ఎంటర్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయండి. సో వన్స్ ఇక్కడ ఈ క్యాప్చా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ. ఓకే, సో ఇలా ఎంటర్ చేయడంలోనే ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఓటీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెన్షన్ చేయండి. ఓటీపీ మెన్షన్ చేసి ఆ తర్వాత అగైన్ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ZQ. ఓకే, తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ. సో ఇక్కడ ఓటీపీ వ్యాలిడేషన్ అనేది సక్సెస్ అయింది. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ నేమ్ అనేది మీరు యాజ్ పర్ ఇక్కడ చూస్తే సెలెక్ట్ ఎనీ వన్ అని చూడండి. మోస్ట్లీ ఆధార్ని బేస్ చేసుకొని పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. సో మీ ఆధార్లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీ నేమ్ని ఎంటర్ చేయండి. ఐఎమ్ ఎంటరింగ్ మై నేమ్. సో ఇలా మీ నేమ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. సో వన్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కానీ పిఎఫ్ కానీ మెంబర్ ఐడి కానీ మీది ఆధార్ అయితే ఆధార్ సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆఫ్టర్ దట్ క్యాప్చా ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో జస్ట్ షో మై యూఏఎన్ నెంబర్. ఇది మీరు క్లిక్ చేస్తే మీ యూఏఎన్ నెంబర్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మీ పేరు మీద యూఏఎన్ అనేది రిజిస్టర్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత యూఏఎన్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ చేసుకోండి. ఓకే, లాగిన్ చేసుకొని మీరు ఈ యూఏఎన్ అనేది ఏ కంపెనీ క్రియేట్ చేసిందో సో ఆ కంపెనీ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలా చెక్ చేయాలనేది ఇన్ ఫ్యూచర్ క్లాస్లో మనం చూద్దాం, అంటే ఫ్యూచర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ ఇప్పటి వరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.